దోమలు పెరగకుండా నివారించడం ద్వారా చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చని తెనాలి మున్సిపల్ సహాయక కమిషనర్ జాస్తి రామారావు అన్నారు. ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక పాత ప్రభుత్వ వైద్యశాల ఆవరణంలో గల మలేరియా, పైలేరియా విభాగ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ర్యాలీని మున్సిపల్ సహాయక కమిషనర్ జాస్తి రామారావు జెండా ఊపి ప్రారంభించారు. మలేరియా సబ్ యూనిట్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. సహాయక కమిషనర్ జాస్తి రామారావు మాట్లాడారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీని ప్రపంచ దోమల దినోత్సవంగా జరుపుకుంటున్నారని గుర్తు చేశారు. దోమలతో వ్యాప్తి చెందే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడు వాపు వంటి వ్యాధులపై ప్రజలు అవగాహన కల్పించి వ్యాధులు నివారించాలనేది లక్ష్యంగా తెలిపారు. దోమల నివారణకు ఇల్లు పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. తెనాలి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ అందె బాలచంద్రమౌళి, నందులపేట వైద్యాధికారిని నక్కా సుశాంత్ గ్రేస్ దోమల నివారణ చర్యల్ని వివరించారు. శివాజీ చౌక్ వద్ద మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ అందె బాలచంద్రమౌళి ప్రపంచ దోమల దినోత్సవం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గంగన్నమ్మపేట వైద్యాధికారిని డాక్టర్ చందోలు వెంకట, పైలేరియా సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ గుద్దంటి రవికుమార్, సూపర్వైజర్లు దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, దాసరి శివనాగ మల్లేశ్వరరావు, తిరువీధుల శివరామ ప్రసాద్, మలేరియా, పైలేరియా సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. దోమల దినోత్సవ సందర్భంగా జరుగుతున్న ర్యాలీని బట్టి దోమకాటు అనేది ఇప్పుడు ఉన్న ప్రజల్లో చాలా తీవ్రంగా పెరుగుతున్న సందర్భంగా మన పరిసరాలు మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఎటువంటి చిన్న సిమ్టమ్స్ వచ్చినా, అది ఫీవర్ అయినా సరే, లేకపోతే కాలు వాపైనా సరే, లేదా తలనొప్పి అయినా సరే, మీ దగ్గరలో ఉన్న యూపీహెచ్సీలకు వెళ్ళి మీ సొంత ట్రీట్మెంట్ ఏం తీసుకోకుండా మీ యూపీహెచ్సీలకు వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అక్కడ ఉన్న చాలా టెస్టులు అవైలబుల్గా కూడా ఉన్నాయి. సో ఆ టెస్టులన్నీ చేయించుకొని ఆ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకున్నాం. మరి 1897లో అని రోనాల్డ్ రాస్ అనే సైంటిస్టు మరి యొక్క దోమల డాక్టర్ గారు ఈ యొక్క దోమల యొక్క జీవిత చరిత్రను తెలియజేశాడు. మరి ఈరోజు ఆగస్టు 20వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా దోమల దినోత్సవం జరుపుకుంటారు. మరి దోమల వల్ల అనేక దోమ చిన్నదే కానీ అనేక ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. అందులో మలేరియా ఒకటి, డెంగ్యూ ఒకటి, చికెన్ గున్యా ఒకటి, జపనీస్ ఎన్సెఫలైటిస్ అనే వ్యాధి వచ్చేది. అది ఇప్పుడు ప్రస్తుతం అయితే రావట్లేదు మనకి. మరి ఎక్కువగా మరి డెంగ్యూ వలన చాలామంది, నాకు తెలిసిన డాక్టర్స్ కూడా చనిపోయారు డెంగ్యూ వలన కూడా. ఈ డెంగ్యూ దోమ అనేది కూడా మంచినీళ్ళలో నివసిస్తుంది, మన ఇంటి పరిసరాల్లో ఉంటుంది, మన ఇంట్లో నిల్వ ఉన్న నీటిలోనే మంచినీటిలో ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ముందు ఫ్రైడే డ్రైడేగా ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో నీళ్ళన్నీ పారబోసి ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా చేసుకొని మరి దోమల నివారణకి ప్రతి ఒక్కళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా శానిటేషన్ పరంగా ప్రతి పౌరుడు కూడా ప్రతి ఇంటి చుట్టూ ప్రతి బజార్లు అందరూ కూడా మరి ఎక్కడ కూడా రోడ్డు మీద చెత్త వేయకుండా, కాలువల్లో చెత్త వేయకుండా మన శానిటేషన్ వర్కర్లు వచ్చినప్పుడు వాళ్ళకే చెత్తను అందించి మరి పట్టణం పరిశుభ్రంగా ఉంటే దోమలు వ్యాప్తి అనేవి జరగవు. అదేవిధంగా ఎక్కడ కూడా నీళ్ళు నిల్వ లేకుండా చూసుకుంటే ఇది సీజను. మరి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అనే ఈ 4 మాసాలు కూడా దోమలు అధికంగా ఉత్పత్తి అయ్యే ఇది సీజన్ కూడా. సీజనల్ ఫీవర్స్ అన్నీ కూడా వస్తుంటాయి. మరి ఈ సీజనల్ ఫీవర్స్ని కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని దోమలకి దూరంగా, అంటే దోమల తెరలు ఆడటం, మరి మెక్షలు ఏర్పాటు చేసుకోవటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసి దోమలు నివారించడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా శానిటేషన్ అనేది ఇంపార్టెంట్. ఎవరి పరిసరాలు వాళ్ళు కూడా పరిశుభ్రంగా చేసుకుంటే ఈ దోమలు అనేది రాకుండా ఉంటాయి. ఎక్కడైతే నీళ్ళు నిల్వ ఉంటే అక్కడనే దోమలు పెరుగుతుంటాయి కదా, దోమ నీరు నిలవకుండా. మరియు మలేరియా, పైలేరియా విభాగాల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. దోమల వలన మలేరియా, పైలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ, జపనీస్ ఎన్సెఫలైటిస్ అనే వ్యాధులు వస్తాయి. కాబట్టి ఈ వర్షాకాలం దృష్ట్యా ఎక్కడా నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళినట్లయితే ఎక్కువగా ఈ దోమలు నివారించవచ్చు. ఈ వ్యాధుల నుండి కూడా మనం రక్షింపబడతాం. కాబట్టి ప్రజలందరూ గ్రహించి మీ యొక్క బాధ్యతను గుర్తెరిగి అందరికీ కూడా ఇంటింటికి తెలియజేసి మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా తెలియజేస్తూ వ్యాధుల తీవ్రత ఎలా ఉంటుంది, ఎవరికైనా జ్వరము అని అనుమానం ఉన్నచో దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళి డాక్టర్ గారి సలహా మేరకు ఉచితంగా చికిత్స